హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా పొద్దున్న లేచేసరికి ఏ పనులు లేవండి. అంటే నైటే పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. సో పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేయాలంటే అస్సలు నా వల్ల కాదండి. ఎంత నైట్ అంటే ఎంత లేట్ అయినా ఏం పర్లేదు కానీ పొద్దునేమో అంత ఎర్లీగా లేవబుద్ధి కాదు. సో అందుకనేసి నైటే ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్న లేచేసరికి స్టవ్ కూడా చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. నిన్ననేమో అంతా పప్పు పొంగిందండి. పొంగి స్టవ్ మీద పడ్డది. సో, అందుకనేసి ఇంకా స్టవ్ అయితే నైటే క్లీన్ చేసేసానండి. ఇప్పుడైతే ఇంకా పాలుంటాయి కదా! అవైతే స్టవ్ మీద పెట్టాను. నిన్నటి పాలు కొన్ని గ్లాస్‌లో ఉన్నాయండి. అవి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. బయటనే ఉన్నాయి. సో, వాటినైతే గిన్నెలోకి పోసానండి. పోసి చూసేసరికి అయితే ఇంకా అవి మొత్తం అడుగున గడ్డ కట్టినట్టు అయ్యాయండి. ఇంకా అది తీసి పక్కన పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొచ్చిన పాలైతే స్టవ్ మీద పెట్టానండి. యాక్చువల్లీ ఆ పాలేంటంటే నైటు బాబు తాగుతాడేమో అనుకోని మా మమ్మీ కలిపి పెట్టిందట. ఇంక నేను గూడా చూసుకోలేదండి. సో, అవి ఇప్పటివరకు చూసేసరికి పాడైపోయాయండి. ఇంకా ఈ పాలైతే కాగిపోయాయి కదా! ఇంకా మా హస్బెండ్ కోసమయితే టీ పెట్టిస్తున్నానండి. మార్నింగ్ అయితే టైం 6:30 అలా అవుతుంది అంతే. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఆఫీస్‌లో అంటే పొద్దున్నే చిన్న పనుందటండి. సో, అందుకనేసి నేను టీ తాగి వెళ్తాను. మళ్ళీ పాపను స్కూల్‌లో డ్రాప్ చేసే టైం వరకి వచ్చేస్తాను అనేసి అన్నారండి. సో, అందుకనేసి ఇంకా తన కోసమయితే టీ పెట్టేసాను. తనైతే టీ తాగి వెళ్ళిపోతారండి. ఇక్కడైతే ఇంకొకసారి రైస్ కడుగుతున్నానండి. యాక్చువల్లీ అన్నం కూడా ఉందండి నైట్‌ది కొంచెం అయితే. కాకపోతే పాపకి స్కూల్‌కైతే ఇంకా చల్లన్నం పెట్టలేం కదండీ! వేడి వేడిగా అన్నం, కర్రీ వండాలండి. కర్రీస్ కూడా చాలా మిగిలిపోయాయండి. నిన్నటివి సాంబారు, ఆలు, టమాటా అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా నిన్నటి కర్రీస్ నాకు పెట్టడం ఇష్టం ఉండదండి. మా మమ్మీ ఏమో "ఏం పాడవదు పెట్టు" అనేసి అన్నదండి. కాకపోతే నేనైతే అమ్మో! నేను అసలే పెట్టను. ఫ్రెష్‌గా కుక్ చేసే పెడతాను అనేసి ఇంకా క్యారెట్ కర్రీ అయితే చేశానండి. ఇక్కడైతే టీ మరిగిపోయింది. సో, మా మమ్మీకి, మా హస్బెండ్‌కి ఇద్దరికీ ఒకేసారి పెట్టేసానండి టీ అయితే. కాకపోతే మా మమ్మీ ఏంటంటే బయట కొంచెం పనుంటే ఆ పని చేస్తుందండి. ఇంకా పిల్లల్ని చూసుకుంటుంది. తనైతే ఇంక ఇప్పుడే బ్రష్ అలా వేసుకోలేదు. సో, మా హస్బెండ్‌కైతే ఇంక లేట్ అవుతుందనేసి తనకి పోసిచ్చేసి ఇంగ పక్కకు పెట్టేసాను. మా మమ్మీ ఫ్రెష్ అయ్యాకే తాగుతదనేసి. ఇక్కడైతే క్యారెట్లు ఒక 3, 4 తీసుకున్నానండి. అంతే ఓన్లీ పాప వరకే అండి. మా కోసమయితే ఆలు టమాటా కర్రీ ఉంది. ఇంకా సాంబార్ ఉందండి ఫుల్లుగా అయితే. ఆ సాంబార్ ఏంటంటే మా మమ్మీ అంటే నిన్న కొంచెం పుల్లగా చేసిందండి. పులుపు ఎక్కువైపోయింది. అంత ఎక్కువగా అయితే తినబుద్ధి కాలేదు. ఇంకా మా మమ్మీకి పదే పదే చెప్తే ఫీల్ అవుతదనేసి చెప్పలేదండి. కాకపోతే ఇంకా అది కొంచెం పులుపు ఎక్కువైపోయింది. ఆలు కర్రీలో కలుపుకుంటే బానే ఉంది కానీ, డైరెక్ట్ తినడానికైతే అవ్వట్లేదండి. మా చింతపండు ఏంటంటే మామూలుగా కొంచెం పులుపు ఎక్కువుంటదండి. సో, అందుకనేసి ఇంకా అదైతే తినలేకపోయాము. ఇక్కడైతే నేను చేస్తూ ఉంటేనంట కర్రీ చేస్తూ ఉంటేనే మా పాపొచ్చయితే ఇంక అడుగుతూ ఉంది. నా కోసం క్యారెట్ కర్రీ చేస్తున్నావా అనేసి. మా పాపకేంటంటే అసలు ఈరోజు స్కూల్‌కెళ్ళాలని లేదండి. మా మమ్మీ ఉన్నదనేసి. అలాగే నిన్న హాలిడే వచ్చింది కదా! సండే. ఇంకా ఈరోజు కూడా ఇంటి దగ్గరే ఉందామని ప్లానేసింది. కాకపోతే ఇంకా 4 డేస్ అయితే హాలిడేసే కదండీ! అందుకనేసి ఇంక నేనైతే చిన్నగా తనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ఇప్పుడు ఒక 4 డేస్ ఎళ్తే ఇంక నీకు హాలిడేస్ ఒస్తాయి. తర్వాత మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం అనేసి ఇంక చెప్తే తనైతే ఓకే అని అప్పుడైతే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయిందండి స్కూల్‌కైతే. పిల్లలకి అలానే ఉంటది కదా! మనకు చిన్నప్పుడు అలా అంటే మనకు గూడా అంతే గదండీ! ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా లేదంటే వరుసగా హాలిడేస్ ఒచ్చినా ఏదైనా ఫెస్టివల్ జరుపుకున్నా గానీ ఇంకా నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళాలంటే అస్సలు వెళ్ళబుద్ధి కాదు కదా! సో, ఇప్పుడు మా పాపను చూస్తే గూడా నాకు అలానే అనిపిచ్చింది. ఇంకా ఈసారి పండగకైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నామండి. మా పాప మెయిన్‌గా ఒకటే అడుగుతుందండి. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం అనేసి. మా హస్బెండ్ ఏమో ఈసారి ఇక్కడే ఉందాం అనేసి అన్నారు గానీ, ఇంకా మా పాప అడిగేసరికి సరే వెళ్దురులేండి ఇంకా హాలిడేస్ ఇవ్వగానే డ్రాప్ చేసి వస్తా అనేసి అన్నారండి. నాకు కూడా ఇగ ఊరికేనే ఇక్కడే ఉంటే బోర్ కొడుతుందండి. కొంచెం చేంజ్ లాగా అనిపిస్తది. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. మెయిన్‌గా అక్కడికెళ్తే ఏంటంటే ఈ వీడియోస్ ఇవైతే అప్‌లోడ్ చేయలేనండి. ఎందుకంటే మొబైల్ డేటా తక్కువుంటది కదా! అక్కడ ఇంకా సిగ్నల్స్ అవి కూడా సరిగ్గా ఉండవు. ఇంకొకటేంటంటే పిల్లలతో మళ్ళీ ఆడ వాళ్ళని చూసుకోవడం, ఎడిటింగ్ పనులు చేసుకోవడం కొంచెం కష్టమైపోతదండి. చూడాలి ఎలా ఉంటదో. షార్ట్ వీడియోస్ పెట్టడానికైనా ట్రై చేస్తాను అక్కడికెళ్ళాకైతే. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇవి ఉన్నాయి కదండీ మొక్కజొన్నలైతే అంటే కంకులు నిన్న మా మమ్మీ తీసుకొచ్చిందండి.
మొక్కజొన్న గారెలు చేసుకోవడం కోసం అయితే. సో, అందుకనేసి ఇవైతే ఒలుస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం లేదండి ఈరోజు. ఇంకా మా పాపకైతే అన్నమే తినిపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఇవేంటంటే ఇంత ముందులాగా ఉండట్లేదంటే ఒక రోజుకి ఫుల్లుగా ఎండిపోతున్నాయండి. అంత ఫ్రెష్‌గా ఉండట్లేదు. ఈ మొక్కజొన్న కంకులు ఎప్పుడైనా లేతగున్నప్పుడు గారెలు చేసుకుంటేనే టేస్ట్ బావుంటాయండి. సో, ఇంకా ఇవి సాయంత్రం వరకు ఉంచినా కూడా పాడేయేలా ఉన్నాయి. ఇప్పుడే చేద్దాం అన్నట్టుగా అయితే ఇవన్నీ ఒలిచానండి. ఫాస్ట్‌గానే ఒలిచేసాను. సో, ఇంకా మా హస్బెండ్ అయితే అంటే మళ్ళీ వచ్చాడు కూడా ఆఫీస్ నుంచయితే. టైం కూడా 8:30 అలా అవుతుందండి. మమ్మీ అయితే పాపని అలా రెడీ చేస్తూ ఉంది. నేనేమో ఇంకా ఫాస్ట్‌గా ఈ గారెలు చేసి పాపకి, మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇచ్చేసాననుకో, ఇంకా తను పాపని తీసుకొని అటు నుంచి అటే ఆఫీస్‌కెళ్తారండి. ఇంకా మేము కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవే తినొచ్చు కదా అని చేస్తున్నాను. మీలో ఎంతమందికి మొక్కజొన్న గారెలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇవి కొంచెం ఎండిపోయినట్టయ్యాయి కానీ కొన్ని లేతగానే ఉన్నాయండి. ఇంక 2 కలిపి పట్టేసరికి కలిసిపోయింది. మొత్తం ముదురుగా ఉన్నా గానీ టేస్ట్ బాగుండవు. మొత్తం లేతగా ఉన్నా గానీ బాగా లిక్విడ్‌లాగా అయితదండి పిండయితే. అంత పాలలా ఉండి. సో, ఇంక ఇదైతే సెట్ అయింది. కొంచెం లేతగా, కొంచెం ముదురుగా ఉన్నాయి. అన్నీ కలిపి ఏసాను. అవి కలిపి వేసి పక్కన పెట్టేసి తర్వాతయితే ఈ మిక్సీ జార్‌లోకి వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క, అలాగే ఇంకా అంటే పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇంకా కొన్ని మొక్కజొన్న గింజలేసేసి ఇంకా మిక్సీ పడుతున్నానండి. ఈరోజైతే నా వాయిస్ అస్సలు రావట్లేదండి. మాట్లాడుతుంటే అయితే ఇంకా అంటే శ్వాస కూడా రావట్లేదు. నాకైతే ఈ హెచ్ఎంటీ ఏదో వైరస్ వచ్చింది గదండీ! హెచ్ఎంటీ వైరస్ ఏదో ఆ వైరస్ వచ్చిందా ఏంటని భయమేస్తుంది. అంతలా ఇబ్బందయితుందండి శ్వాస తీసుకోవడానికి కూడా. ఇప్పుడు కూడా నేనైతే ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందండి. వాయిస్ అస్సలు రావట్లేదు. శ్వాస కూడా నోటితో తీసుకుంటున్నానండి. ముక్కుతో అయితే రావట్లేదు. ఇంకా టాబ్లెట్ అలా ఏమైనా తెప్పించి అయితే వేసుకోవాలండి. ఇంకిక్కడ చూసారు కదా! ఇందాక పచ్చిమిర్చి అవన్నీ వేసేసాను కదండీ! ఇంకా అది కూడా మిక్సీకి పట్టుకొనయితే దీంట్లో కలుపుకుంటున్నాను. ఇంకా అన్నీ వేసైతే కలుపుకొని తర్వాతయితే కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి దీంట్లోకైతే. ఇంకా పుదీనా కూడా వేసుకుంటే బావుంటది. కానీ ఇప్పుడైతే ఇంట్లో పుదీనా లేదండి. ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఆనియన్ ఇప్పుడు అంత టైం లేదండి నాకైతే. ఇదే ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఒక సైడ్ అయితే ఇంకా పాప స్కూల్‌కు టైం అయితుందని టెన్షను. సో, తననేమో మా మమ్మీ అయితే ఇంకా రెడీ చేస్తుంది. మా మమ్మీ లేకుంటే ఈరోజు కొంచెం ఇబ్బందే అయ్యేదండి నాకైతే. ఎందుకంటే ఇటు చేసుకుంటూ అటు పాపను రెడీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా! ఇంకా మా మమ్మీ ఉందనే మెయిన్‌గా ఇది చేస్తున్నాను. సో, తను కూడా తిని వెళ్తదనేసి మా డ్యాడీ పంపించాడండి ఇవి మా కోసం. సో, ఇంకా ఇలాంటివి ఇష్టమని తెలిసి అంటే మాకు లేదు ఈ మొక్కజొన్న అయితే ఎవరినో అడిగి ఇంకా వాళ్ళ చేనులో నుండి తెంపుకొచ్చి పంపించారు. మమ్మీ వాళ్ళైతే ఇప్పుడు మొత్తం కౌలుకిచ్చేసారండి. ఇంకా ఉంటే మాత్రం అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళ ఏసినప్పుడు తెచ్చుకునేవాళ్ళం. 1, 2 సార్లు. ఇంకా అంటే ఏదైనా కొనుక్కుంటేనే దొరుకుతదండి. ఫ్రీగా అయితే వచ్చేదేం లేదు. కాకపోతే ఇవి ఇంకా ఎవరో ఇచ్చారనుకుంటా మా డ్యాడీకైతే. ఇంక తీసుకొచ్చాడు. మా కోసం పంపించాడండి. సో, ఇంకా ఇవి మొత్తం నేనైతే పుదీనా, కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపేసి డీప్ ఫ్రైకైతే ఆయిల్ పెట్టేసానండి. ఇంకా ఆయిల్ పెట్టి ఫస్ట్ అయితే కొంచెం వేసి టెస్ట్ చేశాను. అంటే ఆయిల్ వేడయిందా లేదా అనేసి. ఇంకిక్కడ చూసారు కదా! అవైతే ఇట్లా పైకి తేలాయి. అంటే ఆయిల్ వేడయిందండి. సో, ఆయిల్‌లోకైతే ఇంకా గారెల్లా వేసేసుకుంటున్నానండి. నేనైతే డైరెక్ట్ ఇట్లా చేయితోటే వేసుకుంటున్నాను. నాకంటే కవరు అలాంటిది ఏం అవసరం లేదండి. డైరెక్ట్ ఏసేస్తాను. ఇంక అలవాటే నాకైతే. సో, ఇగ ఫాస్ట్‌గా అయితే మా హస్బెండ్ కోసం, ఇంకా పాప కోసం అయితే వేసానండి. సో, వాళ్ళైతే తినేసి వెళ్లారు. ఇంకా పాప స్కూల్‌కెళ్ళాక మళ్ళీ కొంచెం తర్వాత ఇంకా నా కోసం, మమ్మీ కోసం అయితే వేడిగా యేసుకున్నానండి. అంటే ఇవి కొంచెం వేడిగా తింటేనే బావుంటది. చల్లారితే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతాయండి. ఇంకా వీటిలలో అయితే బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. తీపి గారెల్లాగా అవి కూడా టేస్ట్ బావుంటాయి. ఇంకా అవైతే బాగా ఇట్లా ఉబ్బుతాయండి బూరెల్లాగా అయితే. ఇంకా ఇవి కూడా బానే ఉబ్బాయి కానీ, ఇంకా అవైతే ఎక్కువ ఇట్లా ఫ్లఫీగా వస్తాయి. ఇంకిక్కడ చూసారు కదండీ! ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తీసైతే పక్కన పెట్టుకుంటున్నానండి. చాలా టేస్టీగా వచ్చాయండి మొక్కజొన్న గారెలైతే. ఉప్పు, కారం అవన్నీ కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యాయండి. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. నేనంటే అంత ఇంకా అందాజగా వేసేసాను. ఇంకా అదే కరెక్ట్‌గా అయితే సెట్ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా! ఇంకొక వాయి కూడా వేసేసి, తీసేసి ఇంకా ఇచ్చేసాను. మా పాప ఏంటంటే ఏది గాని స్పీడ్‌గా తినదండి. నెమ్మదిగా తింటూ ఉంటది. సో, ఎంత తిను స్కూలుకు టైం అయితుందన్నా గానీ తనైతే ఫాస్ట్‌గా తినట్లేదండి. సో, ఇంకా స్కూల్‌లో అయినా తింటదనేసి బాక్స్‌లో ఒక 4 అలా పెట్టేసానండి. ఇంక ఇంటి దగ్గరైతే ఒక 2, 3 తిన్నది. ఇంకా మా హస్బెండ్ కూడా అదే తినేసారండి. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కొస్తాయి. ఇప్పుడు ఇంకా నాకైతే అన్నం ఏమొద్దు అనేసి అన్నారు. ఇంక నేనైతే ఇక్కడ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేశాను కదండీ! అదైతే కలిపి పెట్టేసాను బాక్స్‌లోకి. అలాగే ఇంకా ఈ గారెలు కూడా పెట్టానండి పాపకైతే.
సో, తర్వాతయితే ఇక్కడ మా కోసం ప్రిపేర్ చేసుకున్నామండి గారెలయితే. ఇంకా నా కోసం, మమ్మీ కోసం అయితే ఇంకా పిండి మొత్తం అయితే గారెలు వేసేసానండి. ఇంకా మమ్మీ అయితే కొన్ని వెళ్ళేటప్పుడు డ్యాడీకి తీసుకెళ్ళమని చెప్పాను. మా డ్యాడీ అంతగనం మా కోసం పంపించాడు కదండీ. సో, ఇవి ఉన్నా గానీ ఆయిల్ ఫుడ్డు ఇంకా చూస్తూ ఉంటే తినబుద్దవుతది. ఎందుకనేసి ఇంకా మమ్మీనైతే కొన్ని తీసుకెళ్ళమని చెప్పానండి. మొత్తానికైతే మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాతయితే బోనం సర్వలు అవన్నీ గూడా క్లీన్ చేసేస్తున్నానండి. మళ్ళీ రేపు మంగళవారం కదా అనేసి అంటే నిన్న సోమవారం కదా! ఇంకా నిన్ననే అయితే మొత్తం తీసేసానండి. ఇంక ఇక్కడ ఇవి తోముతున్నానండి. ఒక 2, 3 తోమానో లేదో ఇంకా మా బాబు అయితే ఏడుస్తున్నాడండి. సో, ఇంకా అవి పక్కన పెట్టేసి అయితే వెళ్ళాను. ఇంకా మమ్మీ ఉన్నదండి. ఇంక ఇప్పటి వరకు కూడా అయితే ఉన్నది. కాకపోతే తనేంటంటే ఫ్రెష్ అవుతుంది. వెళ్దాం అనేసి రెడీ అవుతుంది. ఇంకా బాబు ఏడ్చేసరికయితే బాబు దగ్గరికెళ్ళానండి. మా బాబుకి ఏంటంటే నిన్న ఒకటే మోషన్స్ అండి. మొన్ననైతే బెల్లన్నం అది ఇది ఫుల్లుగా తినేసాడు. ఇంకా నేను పట్టించుకోలే కదా! నా పనిలో నేనున్నాను. మా బాబేమో ఫుల్లుగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, ఇంకా అంటే సున్నుండలు, నువ్వులుండలు ఇంక ఏది పడితే అది తనకు నచ్చినవన్నీ తినేసాడండి. మా హస్బెండ్ ఏమో ఏడుస్తున్నాడు కదా అనేసి ఇంక ఏది అడిగితే అది ఇచ్చేసాడు. దానివల్ల ఈరోజైతే ఇంకా డ్యాములు ఎత్తేసాయండి. ఇంకా ఫుల్లుగా మోషన్ పోతూ ఉన్నాడు పొద్దున్నుండి. సో, నేను ఈ బోళ్ళు కొన్ని తోమేసాను అంతే. ఇంక వెళ్ళి అయితే బాబుని చూసుకుంటూ ఉన్నానండి. మా మమ్మీ కూడా వెళ్ళిపోయిందండి. నిన్నటి వీడియో ఏంటంటే చాలా ఉండే అండి. సో, ఆ వీడియో మొత్తం నేను ఎడిట్ చేస్తూ ఉంటే మా మమ్మీ అయితే ఇంకా కొన్ని బట్టలు పిండాను పొద్దున్నే అవైతే బిల్డింగ్ పైన ఎండేసి ఇంకా అంటే నిన్నేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఆ పనులన్నీ కొన్నైతే మా మమ్మీ చేసిందండి. చేసేసి ఇంకా తనైతే వెళ్ళిపోయింది. బాబు అయితే ఇంక పడుకొని లేచాడండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ టైంలో. ఇక్కడైతే మేమిద్దరం కూర్చున్నామండి. సో, ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసారండి లంచ్ కోసమయితే. ఇంక తనొచ్చి కొద్దిసేపు ఉండైతే వెళ్లారండి. ఇంక మిగతా టైం మొత్తం మళ్ళీ నేను, బాబునే. సో, ఇంక బోళ్ళయితే తోమలేదండి. పొద్దున పక్కన పెట్టాను ఆ బోళ్ళు. ఇంక అన్నీ అలానే ఉన్నాయండి. ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నాను. సో, ఇప్పుడు తోమాలండి ఆ బోళ్ళన్నీ. మా బాబుతో ఉంటే ఏంటంటే అసలు టైమే తెలియట్లేదు. తనసలు పని గూడా చేసుకోనివ్వడండి. అందుకే ఇంకేం తోమలేదు. హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? సో, ఇంకా నాకైతే నిన్న బోనాలు చేయడం అయిపోయిందండి. పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టు అయింది. ఇంకా ఈరోజైతే కొన్ని పనులున్నాయండి. అవన్నీ చేసుకోవాలి. బూర్లయితే పొద్దున్న నుండి తోమలేదండి. పొద్దున తోముదామని స్టార్ట్ చేశాను. ఇంకా మా బాబు ఏడుస్తుంటే ఆపేసానండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అవి తోమడానికి టైమే రాలేదు. ఒకసారి చూడండి సింక్‌లో అయితే ఎన్ని బోర్లున్నాయో. సో, ఇప్పుడైతే ఇంకా పాప స్కూల్ నుంచి కూడా వచ్చింది. మా హస్బెండ్‌కి అయితే టీ పెట్టించానండి. టీ పెట్టాను. ఇంక ఇవ్వలేదు. ఇంకా టీ ఇచ్చేసి ఈ బోళ్ళన్నీ తోమేస్తానండి. బోల్తో మాకైతే ఇంకా కొద్దిసేపు షటిల్ ఆడాలండి. ఇంకా నిన్న కూడా షటిల్ అయితే ఆడలేదు. ఈరోజైతే ఆడాలనుకుంటున్నాం. ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. మెయిన్‌గా ఈ బోల్లే అండి. ఈ బోల్ తోమడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది కావచ్చు. ఇంకా మా పాప ఏంటంటే స్కూల్ నుంచి రాగానే పడుకుండిపోయిందండి. నిన్న మధ్యాహ్నం టైంలో పడుకుంది. సో, అదే అలవాటుకు ఇంకా ఈరోజు కూడా పడుకుందండి. ఇదైతే నైట్ అండి. మేము షటిల్ ఆడి ఇంట్లోకొచ్చాక ఇంకా పిల్లలిద్దరికైతే నేను స్నానాలు చేపిచ్చేసానండి. మా పక్కన పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా పిల్లలు చూడండి అందరూ ఎలా ఆడుకుంటున్నారో. మెయిన్‌గా మా బాబుకి ఏంటంటే చాలా మంది ఉండాలండి ఇంట్లో అయితే. అంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎంజాయ్ చేస్తాడు. సో, వాళ్ళందరితో అయితే ఫుల్‌గా ఆడుకుంటున్నాడండి. ఇంకా పిల్లలందరూ ఆడుకొనైతే వెళ్లారు. ఇప్పుడైతే నైట్ డిన్నర్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలనేసి అడిగితే మా హస్బెండ్ అయితే "అమ్మో! ఆ సాంబారు, ఆలు కర్రీ నా వల్ల కాదే. ఇంకేదన్నా ఉంటే ప్రిపేర్ చేయి అవి నేను తినలేను" అనేసి అన్నారండి. ఇంకా అందుకనేసి అంటే ఇడ్లీ పిండి ఉండే అండి మొన్నటిది ఉండే. ఇంకా దాన్నైతే కొంచెం దిబ్బ రొట్టెలాగా అయితే వేస్తున్నానండి. పల్లి చట్నీ కూడా ఉంది ఫ్రిడ్జ్‌లో అయితే. ఇంకా ఇదే ఇప్పుడు డిన్నర్ అండి. సో, ఏంటంటే ఏదైనా ఎక్కువున్నప్పుడు తినబుద్ధి కాదు కదండీ! ఇదైతే ఈరోజు తక్కువున్నది. తినేది నలుగురం. ఆ నలుగురికైతే ఇది సరిపోలేదండి. ఇంకా మా హస్బెండ్ ఏమో "ఏదైనా తక్కువ చేస్తావెందుకు ఎటు కాకుండా" ఇంకా అనేసి అన్నారండి. నేను తక్కువ చేయడం కాదు పిండే తక్కువుంది. ఇక నువ్వు అడిగినావని ఇన్‌స్టంట్‌గా ఇదైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను అనేసి అన్నానండి. మా బాబుకేంటంటే కొంచెం అన్నం ఉంటే క్యారెట్ కర్రీ పెట్టి తినిపించేసాను. ఇంకా ఇది ఇప్పుడు కొంచెమే తిన్నాడండి. నాకు, మా హస్బెండ్‌కి, మా పాపకి, మా ముగ్గురికి అయితే ఈ దిబ్బ రొట్టె సరిపోలేదండి. ఇంక నేను, పాప కొంచెం తిన్నాము. మా హస్బెండ్‌కైతే ఇంక 2 పీసులు ఇచ్చేసామండి. సో, దిబ్బ రొట్టె చూడండి ఎంత బా వచ్చిందో. ఇంక ఏదైనా మనకు అంతే గదండీ! అయిపోతూ ఉంటే ఎక్కువ తినబుద్దవుతది. ఉన్నప్పుడు తినబుద్ధి కాదు గానీ. సో, దీన్నైతే ఇంకా కట్ చేసి ఇచ్చేసానండి. మా హస్బెండ్‌కి ఇచ్చేసి నేను గూడా తినేసాను. ఇంకా మా పాప ఏంటంటే నేను తింటూ ఉంటే ఒకటే గోలండి. అంటే నన్ను తినొద్దనేసి. మా పాపకేంటంటే కొంచెం ఆపత ఎక్కువుంటది. ఫస్ట్ అయితే చాలా తీసి పక్కన పెట్టుకుంటదండి తింటా అనేసి. లాస్ట్ వరకు అది తిననే తినదు. అది చల్లారిపోతది. అంత టేస్టీగా గూడా ఉండదండి.
నాకేమో తర్వాత ఇస్తదండి. ఇంకా లాస్ట్‌కు నాకు అస్సలు తినబుద్ధి కాదు. ఎలాగో తను తినదు కదా అనేసి ఫస్టే తన దాంట్లో నుంచి కొంచెం అయితే తీసుకున్నానండి. తీసుకున్నందుకు ఒకటే గోలండి. ఇంకా ఇచ్చేయమనేసి ఇంకా తనకే ఇచ్చాను. నెమ్మదిగా అయితే ఇంకా నేను అలా అన్నందుకైనా మొత్తం అయితే కంప్లీట్ చేసేసిందండి మా పాప అయితే. ఇంకా పిల్లలైతే పడుకున్నారండి. పడుకున్నాకైతే నేను కొన్ని బోర్లుంటాయి ఇంకా అవన్నీ తోమేసి ఇల్లు అంటే కిచెన్ కూడా నీట్‌గా తూడ్చేసానండి. తర్వాత అయితే ఈ బట్టలు మడత పెడుతున్నానండి. ఈ బట్టలు మడత పెడుతుంటేనే మా బాబు అయితే మళ్ళీ లేచాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకొని అటు ఇటు వాకింగ్ చేశారు. ఇంకా వాకింగ్ చేసి అయితే బాబుని పడుకోబెట్టేశారండి. బట్టలు చూసారు కదా ఎన్ని బట్టలున్నాయో. అంటే మొన్న బోనాలు చేసే రోజు బట్టలు అన్నీ పిండామండి. పిండి బిల్డింగ్ పైన ఏసాను. ఇంకా నేను ఈ పనిలోనే ఉన్నాను. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బట్టలైతే తీసుకురాలేదండి పైనుంచి అయితే. ఇంకా నైట్ గుర్తొచ్చింది బట్టలు ఉన్నాయి కదా అనేసి. ఇంకా అప్పటి వరకే బట్టలైతే బాగా చల్లబడతాయి అనేసి తీసుకురాలేదు. ఇంక ఈరోజు పొద్దున మా మమ్మీ తీసుకొచ్చిందండి బట్టలన్నీ. ఇంకా ఆ బట్టలు ఈరోజు ఉతికిన బట్టలు అన్నీ కలిసి ఫుల్‌గా అయిపోయాయి. ఇంక ఇవన్నీ ఇప్పుడైతే మడత పెడుతున్నానండి. చాలా టైం పట్టింది. కాకపోతే ఏంటంటే బాబు లేచినా గానీ ఇంకా మా హస్బెండ్ అయితే చూసుకున్నారండి. బయటికి తీసుకెళ్ళి అయితే ఇంకా అటు ఇటు వాకింగ్ చేసేసి ఇంకా మొత్తానికి బాబుని పడుకోబెట్టారు. బాబు పడుకున్నాకైతే ఇంక నేను మళ్ళీ ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయ్యాక ఒక 2, 3 వీడియోస్ ఉంటే అవైతే ఎడిట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత ఎళ్లి పడుకున్నాను. సో ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదండి. ఎందుకంటే పొద్దంతా మమ్మీ ఉన్నది. మధ్యాహ్నం వరకైతే ఉన్నంతసేపు మమ్మీయే పనులన్నీ చేసేసిందండి. నేనైతే ఇంకా వీడియో ఎడిటింగ్ అని, అదని, ఇదని బాబుని చూసుకోవడం అదే సరిపోయిందండి. అందుకనేసి ఎక్కువైతే వ్లాగ్ షూట్ చేయలేదు. మా మమ్మీ ఉంటే అయితే నాకెక్కువ పని చేయబుద్ధి కాదండి. ఎందుకో ఏమో ఇంక తను చేస్తదిలే అనిపిస్తది. మరీ ఇంక మా మమ్మీకి ఓపిక లేదు, చేతనవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం చేస్తాను గానీ, కొంచెం మా మమ్మీ యాక్టివ్‌గా అనిపించిందనుకో ఇంక నాకెందుకో పని చేయబుద్ధి కాదండి. అలానే కూర్చుండిపోతాను. ఇంకా మా మమ్మీ ఏమో ఎక్కడ పని అక్కడే ఉంది, ఏ పని చేయట్లేదు అనేసి అంటూ ఉందండి. "నువ్వు ఉన్నంత సేపు నేను ఇలానే ఉంటాను మమ్మీ. నువ్వు వెళ్ళాకనే యాక్టివ్‌గా పనులన్నీ చేసుకుంటాను. నువ్వు ఉన్నంత సేపు నాకు అస్సలు పని చేయబుద్ధి కాదు" అంటే మా మమ్మీ అయితే నవ్వుతుందండి. నేను ఉంటేంది, లేకుంటేంది నువ్వు చేసుకునేది నువ్వు చేసుకోవాలి అనేసి అంటూ ఉంది. ఎందుకో ఏమో గదండీ! అమ్మలు పక్కనుంటే అసలు ఏ పని చేయబుద్ధి కాదు గదా! మీకు గూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.